హాయ్ అండి. ఈ విధంగా చేస్తే గులాబ్ జాములు జ్యూసీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఒక గ్లాస్ పాలలో 1 కప్పు మైదా పిండి, 2 స్పూన్లు నెయ్యి, 2 కప్పులు గులాబ్ జామ్ పౌడర్ వేసుకొని పావుగంట సేపు పాలల్లో ఈ పిండిని నాననిచ్చి చిన్న ఉండలుగా చేసుకొని చిన్న మంట మీద ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే పాత్రలో 2 కప్పులు పంచదార వేసుకొని 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని చిన్న తీగ పాకం వచ్చిన తర్వాత పాకం వేడిగా ఉన్నప్పుడే చల్లగైన గులాబ్ జాముల్ని అందులో వేసుకుంటే జ్యూసీ గులాబ్ జామ్ రెడీ. నాకు స్వీట్ షాప్లో పనిచేసే ఒక అబ్బాయి ఇలా చేయండి చాలా బాగా వస్తాయని చెప్పాడు. నేను అప్పటి నుంచి ఇలాగే ట్రై చేస్తాను. చాలా బాగా వస్తున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. పాకమైనా చల్లగా అవనివ్వాలి, లేదంటే గులాబ్ జాములైనా చల్లగా అవనివ్వాలి. 2 వేడిగా వేస్తే ముద్దగా అయిపోతాయి. అందుకని పాకం వేడిగా ఉన్నప్పుడు కొంచెం చల్లగా అయిన గులాబ్ జాముల్ని అందులో వేస్తే అప్పుడు బాగుంటుంది.